మణిదీపం పునీత స్కొలాస్టికా. సంతానం దేవుని వరం. దేవుడు వరం ఇస్తే తన వరాలను రెండుగా లేక జతలుగా ఇస్తాడన్నది కొందరి విశ్వాసం, అలాగే అనుభవం కూడా. ఇది నిజమే. కవల పిల్లలు దీనికి చక్కని ఉదాహరణ. కొంతమంది కవలలను పేరున గుర్తించడంలో అప్పుడప్పుడు పొరబడుతూ ఉంటాం. ఎందుకంటే శారీరక సారూప్యత వలన వీరు అన్ని విషయాలలో ఒకరితోనొకరు పోటీ పడుతూ ఉంటారు. శారీరక సారూప్యత విషయం తెలియదు కానీ ఆధ్యాత్మిక విషయాలలో పరస్పరం పోటీ పడుతూ మహోన్నత శిఖరాలను అధిరోహించిన కవల పునీతులలో ఒకరైన మఠకన్య పునీత స్కొలాస్టికమ్మ గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. స్కొలాస్టికమ్మ క్రీస్తు శకం 480 సంవత్సరంలో ఇటలీ దేశంలోని నర్సియా పట్టణంలో జన్మించింది. ఈమె కవల సోదరుడు బెనడిక్ట్. తన సోదరుని జీవిత ఆదర్శాన్ని అనుసరించి చిన్ననాటి నుండి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది స్కొలాస్టికా. తన సోదరుని వలె తనది అనుకున్న సమస్తాన్ని, ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలను సమస్తాన్ని తృణీకరించి బెనడిక్టు నివసిస్తున్న సుబియాకో పట్టణానికి ప్రయాణమైంది. కొన్నేళ్ల తరువాత బెనడిక్టు దక్షిణాన ఉన్న మౌంట్ కసినోకు తన నివాసాన్ని తరలించగా దానికి సమీపంలో స్కొలాస్టికమ్మ బెనడిక్టు వారి మఠ నియమావళి ప్రకారం జీవించాలనుకునే తన మఠ కన్యల కొరకు ఒక మఠాన్ని స్థాపించింది. ఆధ్యాత్మిక మణిదీపాలైన ఈ అన్నా చెల్లెళ్ళు ప్రతి ఏటా విశేషంగా తపస్సు కాల ఆరంభానికి ముందు స్కొలాస్టికమ్మ మఠ కన్యల మఠంలో ఒకచోట కలిసి ఆధ్యాత్మిక విషయాలపై సుదీర్ఘంగా చర్చించుకోవడం పరిపాటి. దేవుని యందు వారి ఎదుగుదలను పరిశీలించుకుంటూ చాలాసేపు ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. పునీత గ్రెగరీ గారు ఈ అన్నా చెల్లెళ్ల చివరి కలయిక గురించి ప్రస్తావిస్తూ హృదయాలను హత్తుకునే ఓ సంఘటన గురించి రాశారు. దీని ప్రకారం స్కొలాస్టికమ్మ తన మరణం ఇక ఎంతో దూరంలో లేదని గ్రహించి సాయంకాలం వరకు తనతో సంభాషణలో గడపమని తన సోదరుని ప్రాధేయపడింది. అయితే బెనడిక్ట్ గారు తన మఠ నియమావళి ప్రకారం ప్రొద్దుపోవక ముందే మఠానికి చేరుకోవలసి ఉంది. ఈ నియమాన్ని ఉల్లంఘించడానికి మనసొప్పక తన సోదరి కోరికను సున్నితంగా నిరాకరించాడు. వెంటనే స్కొలాస్టికమ్మ పట్టుదలతో ప్రగాఢ విశ్వాసంతో దేవుని ప్రార్థించింది. దేవుడు తన ప్రార్థనను విన్నాడు. అద్భుతంగా వినీలాకాశంలో అప్పటి వరకు లేని మబ్బులతో నిండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం ప్రారంభించింది. దీనితో దేవుడే తన సోదరి కోరికను మన్నించమని సూచిస్తున్నాడని గ్రహించి రాత్రంతా వారిరువురు ప్రార్థనలో, ఆధ్యాత్మిక విషయ సంభాషణలో గడిపారు. మరుసటి ఉదయం ఎవరి మఠాలకు వారు వెళ్ళిపోయారు. పునీత గ్రెగరీ గారు ఈ సంఘటనను రాస్తూ మనిషి ఏర్పాటు చేసుకున్న చట్టాలు, నియమ నిబంధనల కంటే ప్రేమే గొప్పదని నిరూపించబడినది అని చెప్పారు. ఇది జరిగిన 3వ రోజు క్రీస్తు శకం 547 సంవత్సరంలో స్కొలాస్టికమ్మ మరణించగా తన ఆత్మ దేవుని పాదపద్మాలను చేరుకుంది. మరణించినప్పటికీ ఆమె వయస్సు 67 ఏళ్ళు. బెనడిక్ట్ మౌంట్ కసినోలో గల తనకై సిద్ధపరచుకున్న సమాధిలో తన సోదరి స్కొలాస్టికా మృతదేహాన్ని భద్రపరిచి సుమారు 6 వారాల తరువాత అనగా మార్చి 21వ తేదీన తన సోదరుడితో కలిసి దేవుని స్తుతించడానికి తాను కూడా మోక్షం చేరుకున్నాడు. బెనడిక్ట్ సైతం తన సోదరి సమాధి చెంతనే సమాధి చేయబడ్డాడు. ఒకే బెనడిక్టు మఠానికి చెందిన 2 శాఖలు లేక సభలుగా వర్ధిల్లి సుమారు 14 దేశాల్లో విస్తరించి 5,000 మందికి పైగా పునీతులను
శ్రీసభకు అందించిన ఘనతను దక్కించుకుంది. తుఫాను బారి నుండి రక్షింపమని పునీత స్కొలాస్టికమ్మకు ప్రత్యేక ప్రార్థనలు సలుపుతూ ప్రతి ఏటా సత్య శ్రీసభ ఫిబ్రవరి 10వ తేదీన ఈ పునీతురాలి పండుగను ఘనంగా కొనియాడుతోంది. పునీత స్కొలాస్టికమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.